మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ అధ్యక్షతన గురువారం నాడు కావలి పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. పర్యావరణం అనేది మన చుట్టూ ఉన్న సహజ వాతావరణం. ఇందులో గాలి, నీరు, భూమి, వృక్ష జాతులు, జంతు జాతులు, మానవులు భాగమై ఉన్నాయి. పర్యావరణం మన జీవన విధానానికి ఆధారం అని తెలిపారు. ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం అనే థీమ్ ని నిర్ణయించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవరాశికి కలిగే హానిపై అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్లాస్టిక్ కాలుష్యం భూమిపై ప్రాణాంతక ప్రభావాలకు దారితీస్తుందని, వాతావరణ మార్పులు, సంక్షోభం, ప్రకృతి, భూమి, జీవ వైవిధ్యం కోల్పోవడం కాలుష్యాల వ్యర్థాల సంక్షోభం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 11 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు జల పర్యావరణ వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నాయని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహా కోశాధికారి కందుకూరి వెంకట సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యం, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మందా శ్రీనివాసులు, వాయుగుండ్ల వెంకట సుధీర్, పట్టణ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ, పట్టణ కార్యదర్శి మట్ట మల్లికార్జున, మంగమూరి వెంకటరెడ్డి, దేవేండ్ల రాకేష్, మెదరమెట్ల మణిదీప్, నెల్లూరు సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక పట్టణంలోని జెడ్పీ హైస్కూల్లో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు కావలి పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీ మందా కిరణ్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర నాయకులు భరత్ గారు, కందుకూరి వెంకట సత్యనారాయణ గారు, అలాగే మండల పదాధికారులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో మన అందరం కూడా ముందుగా మీ అందరికీ విన్నపం చేస్తుంది ఏంటంటే, లోగా మన చక్రవర్తి గారైన అశోకుడు ఆ రోజున మన రోడ్ల వెంబడి చెట్లు నాటి ఆ రోజు మన ప్రజల యొక్క ఆరోగ్యం కోసము చెట్లు నాటి అది ఎంతో మన ఆరోగ్యాన్ని కాపాడే రోజులవి. ఈ రోజున మనం రోడ్లు విస్తరింపజేయాలని, ఇళ్ళు విశాలంగా కట్టుకోవాలని, బిల్డింగ్లు పెద్ద విశాలంగా ఉండాలని ఉన్న చెట్లన్నీ నరికి వేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశంలో గ్రామాల్లో వాడలో అన్ని దిక్కులా కూడా పర్యావరణాన్ని పరిరక్షించడానికి, భవిష్యత్తు తరానికి మంచి వాతావరణాన్ని కల్పించాలనే ఒక సదుద్దేశంతో ప్రపంచం తీసుకున్న నిర్ణయానికి భారతదేశంలోని మన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా పార్టీ పరంగా పిలిపించారు. ఈ పిలుపులో భాగంగా ఈరోజు కావలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులైనటువంటి మందా కిరణ్ గారు, మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ గారు, మా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర గారు, అసెంబ్లీ ఇన్ఛార్జి శ్రీ సివిసి సత్యం గారు, వెంకటరెడ్డి గారు, సుధీర్ గారు, మట్ట మల్లికార్జున గారు, మురళి గారు, సుభాష్ గారు, ఎందుకంటే మిగతా అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున మరోసారి అభినందనలు తెలియజేస్తూ, ఈ విధంగా కేవలం ఇక్కడే కాకుండా మన ఇంటి పరిసరాల్లో, మనం నివసించే బజార్లో, ఆ రోడ్లలో, అట్లాగే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క మొక్కలు నాటి ఈ యొక్క దేశాన్ని, రాబోయే భవిష్యత్తు తరాల వారిని మంచి వాతావరణంలో ఉండే విధంగా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పిలిపించింది. దీన్ని మనందరం కూడా ఆహ్వానించాలి, స్వాగతించాలి. ప్రతి ఒక్కరూ, మహిళలు కానీ, కుటుంబ సభ్యులందరూ చిన్న పెద్ద కాకుండా ఇలాంటి చిన్న
కుర్రోళ్లతో కూడా ఈ పని చేయించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గ్లేనరీని పెంచేదానికి చెట్లు నాటమని చెప్పి ప్రపంచ పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు పిలుపు మేరకు కావలి జెడ్పీ స్కూల్లో ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం, ఇక్కడ మంచి మొక్కలు కూడా నాటడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సహకోశాధికారి అయినటువంటి కందుకూరు వెంకట సత్యనారాయణ గారు దీనికి గెస్ట్గా రావడం జరిగింది. అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గారు, అసెంబ్లీ కన్వీనర్ సత్యం గారు, ఇక్కడ చాలామంది వెంకటేశ్వర్లు అందరూ, సుధీరు, వెంకటరెడ్డి మొత్తం చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మల్లికార్జునులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క ఇంట్లో అందరూ కూడా నాటాలని, పర్యావరణాన్ని కాపాడాలని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో కూడా ఈ యొక్క చెట్లను నాటడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ యొక్క గ్రామాల్లో కావచ్చు, వాళ్ళు ఉన్న దగ్గర కావచ్చు, వీధుల్లో కావచ్చు, అన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా చేయాలని చెప్పి వాళ్ళందరం కూడా కోరుతూ, అదేవిధంగా మేమందరం కూడా ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.